ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. శిష్యుని యొక్క లక్షణములను తెలియజేయుచున్నారు. తన గురుబోధను తా చదివిన వినుజన వితతి మదికి వింతై బోధను నేర్వకున్న వ్యర్థము జననంబని తోచి శరణాన్నిటాటు వెంటనే వాండ్లు దరిచేరేటట్టు ఘనమైన యుక్తి చేసిన వాడే శిష్యుడు. ఘనమైన యుక్తి చేసిన వాడే శిష్యుడు. అనుమానమేమిందు గణరాదు వినవోయి శరణాన్నిటాటు వెంటనే వాండ్లు దరిచేరేటట్టు. ఓ శిష్యుడా, ఉత్తమ శిష్యుడు తన గురువు తనకు బోధించిన పరిపూర్ణ బోధ యొక్క గొప్పతనము నిరంతరము ప్రశంసించుట చేతను పరిపూర్ణ బోధను తెలిపెడి గ్రంథములను నేర్పుగా చదివి వినిపించుట చేతను ప్రజల మనస్సులను రంజింపజేయవలెను. ఈ బోధ తెలియకున్నచో మన జన్మములు వ్యర్థములని వారికి తోచవలేను. వెంటనే వారు పూర్ణ గురువును ఆశ్రయించి ఉద్ధరింపబడవలేననే ఉద్దేశ్యముతో వారికి అనేక యుక్తులను బోధించి పూర్ణ గురువులను పొంది శరణు శరణు అనునట్లు చేయవలెను. అట్లు చేసినచో వారి మనస్సు ఆకర్షింపబడి పూర్ణ గురువులను ఆశ్రయించి పరిపూర్ణ బోధను పొంది జనన మరణ సంసార ప్రవాహమును దాటగలరు. ఇట్లు చేసిన వారే నిజమైన శిష్యులు. ఇందనుమానము ఏమాత్రము కూడా లేదు. ఇక్కడ ఉత్తమ శిష్యుడు అంటే ఎవరయ్యా? ఇక్కడ ఉత్తమ శిష్యులు అంటే తన గురువు బోధించిన పరిపూర్ణ బోధ యొక్క గొప్పతనము నిరంతరము ప్రశంసించుట చేతను పరిపూర్ణ బోధన తెలిపెడి గ్రంథములను నేర్పుగా చదివి వినిపించుట చేతను ప్రజల మనస్సును రంజింపచేయవలెను. ఈ బోధ తెలియకున్నచో మన జన్మములు వ్యర్థములని వారికి తోచవలేను. వెంటనే వారు పూర్ణ గురువును ఆశ్రయించి ఉద్ధరింపబడవలెననే ఉద్దేశ్యముతో వారు అనేక యుక్తులను బోధించి పూర్ణ గురువులను పొంది శరణు శరణు అని ఆశ్రయించి పరిపూర్ణ బోధను పొంది ఈ జనన మరణములనే సంసార ప్రవాహమును దాటగలరు. ఇట్లు చేసిన వారే నిజమైన శిష్యులు. ఇక్కడ మనకు ప్రపంచములో లోకములో అనేక రకాల వృత్తులు, అనేక రకాల పనులు, ఎవరికి సంబంధించిన పనులు వాళ్ళకి ఉండయి అన్నమాట. ఇక్కడ గురు శిష్యుల యొక్క వాదనలో, గురు శిష్యుల యొక్క విధానములో ఉత్తమ శిష్యుడి యొక్క లక్షణము, ఉత్తమ శిష్యుడి యొక్క పని ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది. ఏ విధంగా ఉంటుంది ఉత్తమ శిష్యుడి యొక్క లక్షణము?
తన గురువు దగ్గర తను నేర్చుకున్న విద్య ఏదైతే ఉన్నదో ఆ విద్యని, ఆ విద్య యొక్క ప్రత్యేకతని, ఆ విద్య యొక్క గొప్పతనాన్ని నిరంతరము స్మరించుకుంటూ ఆ స్మరించుకున్న విద్యను, ఆ బోధను తెలిపెడి, ఆ పరిపూర్ణ బోధను తెలిపెడి గ్రంథాలను నేర్పుగా, అంటే తన గురువు ఏదైతే తనకు చెప్పాడో, ఏదైతే తనకు బోధించాడో విద్యని, ఆ విద్యకి అనుగుణంగా ఉండే ఏ గ్రంథాలైతే ఉన్నాయో ఆ గ్రంథాలను కూడా నేర్పుగా చదివి, ఆ తన గురువు బోధించినది కానీ ఆ గ్రంథాలలో ఉన్నది కానీ ఇసుమంత కూడా వ్యత్యాసము లేదు అని ఆ రెండింటినీ సమన్వయపరుచుకొని విద్యంటే ఇదేను అని దృఢపరుచుకొని అటువంటి విద్యని తను పొందటమే కాకుండా, తను సాధించటమే కాకుండా ఇంకా ప్రజల యొక్క మనస్సులను రంజింపజేయుచుంటూ ఉంటాడు. అంటే తను సాధించిన యొక్క ఏ విద్య అయితే ఉన్నదో అది 10 మందికి కూడా ఆ విద్యకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే విద్య అంటే భక్తి కలిగిన వాళ్ళు, శ్రద్ధ కలిగిన వాళ్ళు, అది కావాలి అని అనుకునేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా అటువంటి యొక్క ఈ జనన మరణాల నుంచి తప్పించుకునే ఏ పరిపూర్ణ బోధ అయితే ఉన్నదో అది కానీ వాళ్ళు కూడా పొందితే వాళ్ళు కూడా ఈ జననం అనే మరణం అనే యొక్క సంసార గతిలో నుంచి తప్పించుకుంటారు అని ఉద్దేశ్యముతోటి ఈ ఉత్తమ శిష్యుడి యొక్క విధానము ఈ తీరుగా ఉంటుందన్నమాట. అయితే ఈ బోధనేది తెలియకున్నచో మన జన్మలో వ్యర్థములనే వారికి తోచవలేను. అంటే ఏ విధంగా తను ప్రబోధం అనేది ఉంటుంది అంటే, ఈ పరిపూర్ణ బోధ అనేది మనం కానీ పొందకపోయినట్లయితే ఈ మానవ జన్మ అనేది వ్యర్థములైనవి, దేనికి ఉపయోగము లేనివి. మానవ జన్మ ఎత్తి కూడా ప్రతి ఒక్క మనుజుడు ఈ పరిపూర్ణ బోధ అంటే ఈ జనన మరణాలని తప్పించుకునే యొక్క స్థితిని కానీ పొందకుండా, ఈ పరిపూర్ణాన్ని సాధించకుండా ఈ శరీరాన్ని కానీ వదిలినట్లయితే ఆ జన్మ అనేది ఎటువంటి సార్థకత చెందనిది, ఎటువంటి కూడా ఉత్తమ ఫలితాలని పొందనిది. మానవ జన్మ ఎత్తి కూడా ఏ పశుపక్ష్యాదులతోటి జమ కట్టనట్టే వాటితోటి సమానమేను ఈ పూర్ణబోధ పొందకపోతే అని, ఆ విధంగా ఏ విధంగా ఈ పొందకపోతే ఈ శరీరానికి సంబంధించిన యొక్క విధానం పశుపక్ష్యాదులు ఏ విధంగా ఈ బ్రతుకుతూ ఉన్నాయో ఆ బ్రతుకుతున్న యొక్క విధానాన్ని, మనము బ్రతికేదాన్ని, ఈ రెండింటినీ పోల్చి ఈ రెండింటినీ వివరించుకుంటూ ఇది దీనికంటే మిన్నగా ఉన్నది, దీనికంటే మానవ జన్మ ఎత్తినందుకు సాధించవలసినది, పొందాల్సింది ఇది అని ఆ ఉన్నతమైన పరిపూర్ణ బోధను చూపించుకుంటూ ఆ పరిపూర్ణ బోధని పొందకపోతే ఉండేది ఇదిగో ఈ పశుపక్షాదీల సంబంధించిన ఏ మార్గమైతే ఉన్నదో, ఏ జనన మరణాలైతే ఉన్నాయో వాటితో కూడుకున్న బ్రతుకే తప్ప వేరేది కాదు అని ఆ విధంగా తెలియజేస్తూ ఈ మానవుడి యొక్క మనస్సుని రంజింపజేసేవాడెవరైతే ఉంటాడో అటువంటి వాడే ఇక్కడ ఉత్తమ శిష్యుడు.
మరైతే మరి ఏంటిదయ్యా పశుపక్ష్యాదులకి మనకి మరి ఒకటే అనే విధానాన్ని తెలియజేయటం జరుగుతుంది ఇక్కడ. పశుపక్ష్యాదులకి మనకే ఉండేది అంతా ఒకటిగా ఏ విధంగా ఉంటుంది అంటే, అవి కూడా ఈ పంచభూతాలలోనే పుట్టి ఈ పంచభూతాలతోటి తయారైన పదార్థాన్నే, వాటికి సంబంధించిన పదార్థాన్నే తీసుకుంటూ అవి కూడా ఈ లోకములో కనీసం వీటికి సంబంధించిన ఆకలి దప్పులు ఏవైతే ఉండయో ఆ ఆకలి దప్పులకు సంబంధించిన శ్రమ కృషి అంటూ చేసుకుంటూ వాటికి ఆ కృషితో పాటు అవి కూడా ఆకలి దప్పులు తీర్చుకొని వాటికి సంబంధించిన తన సంతానం ఏదైతే ఉందో ఆ సంతానాన్ని కూడా ఉత్పత్తి చేసుకుంటూ బిడ్డల్ని పోషించుకుంటూ చివరికి ఉన్నంతకాలము ఉండి చివరికి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటం అనేది ప్రతి ఒక్క పశుపక్షాదులు కూడా జరుగుతూనే ఉన్నది. అయితే ఇప్పుడు మనం కూడా అంతకంటే ప్రత్యేకత అనేది ఏమైనా చేస్తూ ఉన్నామా అని మనం ప్రశ్నించుకున్నట్లయితే అంతకంటే పెచ్చు ఏమీ మనం చేయటంలా. ఏం చేస్తున్నాం? నిద్రలేసిన కాడి నుంచి ఆకలి దప్పులు ఏవైతే ఉండయో వీటి కోసం, ఆకలి దప్పుల కోసమే మనం శ్రమ పడుతూ ఉన్నాము. ఆకలి దప్పులు తీర్చుకునే దానికోసం పనిచేసి ఆ ఆకలి దప్పులు తీర్చుకుంటున్నాము. అవి తీర్చుకున్నట్లే అట్లానే కనీసం ఏదైతే ఈ సంతాన ఉత్పత్తి అవి ఏ విధంగా కంట ఉన్నాయో, సంతానం అనేది ఉత్పత్తి చేస్తూ ఉన్నాయో మనం కూడా అదే మన బిడ్డల్ని కనీసం సంతానోత్పత్తి అంటూ చేస్తూ ఉన్నాము. అవి ఏ విధంగా పెంచుతూ ఉన్నాయో మనం కూడా అదే విధంగా మన బిడ్డల్ని పెంచుతూ ఉన్నాము. చివరికి అవి ఏ రోజైతే ఈ శరీరాలను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాయో మనం కూడా ఒకరోజు ఈ శరీరాలని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాము. మరి ఇటువంటి నిజాన్ని మనం ఎవరమైనా సరే ఆలోచన అంటూ చేస్తూ ఉన్నామా? ఇదంటూ చెయ్యకుండానే నేను మానవుణ్ణి, నేను గొప్ప తెలివి కలిగిన వాడిని, నేను గొప్ప, నా తెలివితేటలకే ఎంతో ప్రాముఖ్యత ఉన్నది, నేనెంతో నాగరికత సాధించాను, నేనెంతో గొప్ప దేశాన్ని ఉద్ధరించాను, ఇట్లా అనేక డాంబికాలు కొట్టుకుంటూ మనం ఈ జీవన విధానం అనేది గడుపుతూ ఉన్నాం ప్రతి ఒక్కరము కూడా. కానీ వాస్తవాన్ని కానీ మనం ఆలోచించినట్లయితే ఇదే విధానంలో ఏదైతే ఉన్నదో పశుపక్షాలకి ఇదే విధానం నడుస్తూ ఉన్నది, మనకు కూడా అదే విధానం నడుస్తూ ఉన్నది. ఎలాంటి వ్యత్యాసం అంటూ లేదు. ఏంటిది మరి వ్యత్యాసం అనేది ఎక్కడ ఉన్నది అంటే, మానవ జన్మ ఎత్తినందుకు ఉన్న వ్యత్యాసం ఏంటిది అంటే, ఈ సృష్టి మొత్తానికి ఈ పశుపక్షాదులు కానీ ఈ మానవులు కానీ ఈ 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఈ ఏ విధంగా ఎక్కడి నుంచి వీటి యొక్క పుట్టుక స్థానం అంటూ ఎక్కడి నుంచి పుడుతూ ఉన్నాయి, ఏ ఆధారంతో పుట్టినాక ఈ జీవిస్తూ ఉన్నాయి, ఏ ఆధారంతో ఇక్కడ బ్రతికినంతకాలం ఉంటూ ఉన్నాయి, వాటికి మనకే ఉండ వ్యత్యాసం ఏంటిది, దీనికి మూలకర్త అంటూ ఎవరు అని ఇటువంటి విచారణ చేసే జ్ఞానం అనేది ఈ మానవ ఉపాధిలో ఉన్నదన్నమాట. అటువంటి జ్ఞానం అనేది ఈ మానవ ఉపాధిలో ఉండి ఈ సృష్టి మొత్తానికి ఆధారమైన ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని ఆ పరమాత్మ యొక్క అంశ ఈ శరీరములో కూడా ఉన్నది. ఈ శరీరములో కాదు, ప్రతి ఒక్క శరీరములో కూడా అదే అంశ అంటూ ఉన్నది. ఆ అంశ యొక్క ఆధారంతో ఈ సృష్టిలో ప్రతి జీవరాశి కూడా బ్రతుకుతూ ఉన్నది. ప్రతి జీవరాశి కూడా ఎక్కడ ఉన్న శరీరం ఉన్నంతసేపు బ్రతికి తర్వాత మళ్ళీ శరీరం లేకుండా పోతూ ఉన్నది అని సృష్టికి మూలమైన ఆధారమైన వస్తువు పరమాత్మని తెలుసుకునే యొక్క జ్ఞానం ఈ మానవ శరీరములో ఉన్నది.
అయితే ఆ ఉన్నదానికి అటువంటి సృష్టికి మూలమైన వస్తువును పరమాత్మని తెలుసుకునే దానికంటూ ఉపయోగపెట్టకుండా మనం ఏం చేస్తూ ఉన్నాము? ఈ లోకానికి సంబంధించిన వ్యాపారాలైతేనేమి, సంపాదనలైతేనేమి, పేరు ప్రఖ్యాతలైతేనేమి, ఈ శరీరమే ఈ రోజుండి రేపు కనపడకుండా పోయేదే ఏదైతే ఉందో ఇదే నిజము అనుకొని దీనికి సంబంధించిన గొప్పలో, దీనికి సంబంధించిన అటహాసాలు, దీనికి సంబంధించిన అయితే ఉన్నాయో ఈ లోకంలో వాటితోటి అయ్యే నిజము అనుకొని వాటితోటి మనం బ్రతుకుతూ ఉన్నాము ప్రతి ఒక్క మానవుడు. అయితే ఇప్పుడు మరి ఈ శరీరానికి సంబంధించిన జ్ఞానం, ఉన్నతమైన పరమాత్మను తెలుసుకునే జ్ఞానం ఉండి మరి ఈ విధంగా మనం ఇక్కడ ఈ ప్రపంచంలో తిరుగాడుతుంటే మరి మనకే పశుపక్షాదులకి మనకే ఉన్న వ్యత్యాసం అంటూ ఏమైనా ఉన్నది అని అంటే ఏమీ లేదు అని మనకి తేటతెల్లంగా అర్థమవుతూ ఉన్నది కదా. మరి మానవుడి ప్రత్యేకత ఎక్కడ ఉన్నది? సృష్టి యొక్క మూలాన్ని తెలుసుకునే యొక్క జ్ఞానం ఉన్నప్పుడు ఆ సృష్టికి ఆధారమైన వస్తువుని తెలుసుకుంటే ప్రత్యేకత ఉన్నది. మరి సృష్టికి ఆధారమైన వస్తువు అంటూ తెలుసుకోకపోతే అన్ని జీవరాశులతో పాటు కూడా మనం కూడా ఒక జీవరాశిమేను. ఒక్కొక్క జీవరాశి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అట్లానే మనం కూడా ఒక రకమైన జంతువుమే, ఒక రకమైన జీవరాశిమి. మరి దీనికి సంబంధించిన జ్ఞానం, ఉన్నతమైన జ్ఞానం దేనికి ఉపయోగపెట్టాలి? దానికి ఉపయోగపెట్టకుండా ఈ తీరుగా బ్రతుకులాట్లో సంబంధించిన తినటానికి, తిరుగుతానికి, పడుకుంటానికి సంబంధించి ఈ విధంగా దీనికే ఉపయోగపెట్టి చివరికి శరీరంతో పాటు నిజం అనుకొని శరీరం లేకుండా పోయేదానికే మన జ్ఞానం అంతా ఉపయోగపడుతుంది. అప్పుడు మనిషి అయ్యి మానవుడయ్యి పుట్టినందుకు ఉపయోగం అంటూ ఏమైనా ఉన్నది అంటే ఏమీ కనపడటం లేదు. కాబట్టి ఏదైనా సరే మానవ శరీరాన్ని ధరించిన దానికి, ఈ మానవ శరీరానికి సంబంధించిన మానవుడికి ఒక ప్రత్యేకమైన జ్ఞానం అనేది ఉన్నప్పుడు ఆ ప్రత్యేకమైన జ్ఞానం ఏదైతే ఉన్నదో అది ఉన్నతంగా ఉండాలి, ఉత్తమంగా ఉండాలి అన్నప్పుడు ఈ సృష్టికి మూలమైన పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందేదానికన్నా ఉత్తమమైన జ్ఞానము ఇంకొకటి లేనే లేదు. అంతకన్నా గొప్పది, అంతకన్నా ఇంకా విలువైనది ఈ ప్రపంచంలో అంటూ లేనే లేదు. అందువల్ల ప్రతి ఒక్క మానవుడు కూడా సృష్టికి ఆధారమైన పరమాత్మ స్థితిని పొందటమే ఉన్నతమైన యొక్క స్థితి. అంతకన్నా గొప్పదనం అంటూ ఇంకొకటి లేనే లేదు. మనం ప్రపంచధనాలు ఎన్నో చూస్తూ ఉంటాం. ఈ అన్నింటికంటే మించిన ధనం జ్ఞానధనం, జ్ఞాన సంపద, ఆ పరమాత్మ యొక్క స్థితిని పొందటం, స్థితిగా మారటమే ఇక్కడ సంపద. అంతకన్నా ఎక్కువైన సంపద ఇక్కడ ఈ భూమండలంలో ఎక్కువ ఏదీ లేనే లేదు. ఎందుకు లేదు? అన్నీ కూడా అక్కడి నుంచే వస్తున్నాయి, అక్కడే తయారవుతున్నాయి, దాంట్లోనే విలీనం అయిపోతున్నాయి. అన్నీ కూడా ఆ పరమాత్మ స్థితికి లోబడే ఉండయి కాబట్టి అందువల్ల ఎక్కువైనవి కాదు ఇవి. కాబట్టి అన్నింటికీ ఆధారమైన స్వరూపం దైవమే. కాబట్టి ఆ స్థితిని పొందినవాడు ఎవరైతే ఉంటాడో అటువంటి వాడే ఉత్తమ శిష్యుడు. ఓం తత్సత్.